హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదే అనమాట బ్రేస్లెట్స్ తీసుకుంది లాస్ట్‌కి టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్స్‌కి. 2 టైమ్స్ వెళ్ళి వద్దనుకునేసి వచ్చేసి మళ్ళీ థర్డ్ టైమ్ ఫైనల్‌గా తీసుకుందనమాట. ఇంకా ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ ప్రీ బోర్డ్ 2 ఎగ్జామ్స్ అనమాట జరుగుతున్నాయి. స్టార్ట్ అయ్యాయి. జాన్ 2 రోజు. సో, ఇంకా వెళ్తూ మళ్ళీ ఇంకెప్పుడు కలుసుకుంటా అంటే ఉంటుందంట స్కూల్ ఇంకా జరుగుతుంది జాన్ 31 వరకు. అయినా తీసుకెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇవ్వాలి ఈరోజు అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది స్కూల్‌కి. 2026లో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. టెడ్డా 2026లో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. బాయ్ నాన్న. ఆల్ ది బెస్టా. బాయ్. తినేసే అంతా. ఇంకా మధ్యాహ్నానికి తీసుకొచ్చేసాము. దాని తర్వాత అంటే హాఫ్ డే స్కూల్ లాగా అనమాట. ఎగ్జామ్ హాఫ్ డేకి అయిపోతుంది. హ్యాపీ ఇంట్లోనే ఉంది. ఇది ఆ రోజు ఆఫ్టర్నూన్. ఇది ఇదేదో అండి మా సుదర్శన్ చేస్తాడు మాడింది కొంచెం. పాలక్ పప్పు. అది ఏదో అన్నాను కదా, అది థిల్లీ అనమాట. అప్పుడు నాకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే కమెంట్స్లో ఒకటి చెప్పారు, థిల్లీ ఫ్రై చేసుకొని తినండి ఆశ, హిమోగ్లోబిన్ తొందరగా వచ్చేస్తుంది, మంచిగా ఉంటుంది అనేసి అది చెప్పాను. సుదర్శన్ తెప్పించి చేశాడు, కొంచెం మాడింది. ఇంకా ఫిష్ ఫ్రై నిన్న నాది మిగిలి ఉండింది అనమాట, సో అది చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆనియన్ ఆమ్లెట్స్ ఇంకా పాలక్ పప్పు చేసుకున్నాము. హ్యాపీ చూసారు ఎంత పెద్ద పిల్లలతో ఆడుతా ఉందో. ఇంకా రీసెంట్ వ్లాగ్స్ నేను షేర్ చేశాను మీకు, డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనేసి ఒక మూవీ దీంట్లో Z5లో అనమాట. అంత బాగాలేదు, హాఫ్ మూవీ చూశాను, నచ్చలేదు, తీసేసానని చెప్పా. మిగతా హాఫ్ చూశాను, ఎంత బాగుందో. ఒక డిటెక్టివ్ మూవీ అనమాట, చాలా బాగుంది. కొన్ని మూవీస్ ఏమంటే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి, కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాయి. సో అలా కొందరికి ఓపిక లేని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అబ్బా ఏంది మూవీ అనేసి తీసేస్తూ ఉంటారు. లేదు కొంచెం ఓపిక పెట్టి చూసామంటే చాలా బాగుంటాయి కొన్ని మూవీస్. సో అట్లాంటి మూవీస్లో ఇది ఒకటి అనమాట. ఇంకా ఇది వచ్చేసి జాన్ 3 రోజు. ఆ రోజు ఏమంటే ఏదో సమ్ స్పెషల్ డే, సాటర్డే. మెయిన్గా ఏమంటే కుంభరాశికి కొన్ని రాశులు ఉన్నాయి. సో వాళ్ళకి శనీశ్వరుడు టెంపుల్కి వెళ్ళి పూజ చేస్తే చాలా మంచిది ఆ రోజు అనేసి విన్నున్నాను అనమాట. సో అందుకనేసి ఇంకా ఆ రోజు సాటర్డే అయినా టెడిక్ స్కూల్ ఉంది, ఎగ్జామ్కి వెళ్ళునింది. ఇంకా నేను హ్యాపీ సుదర్శన్ ముగ్గురమే ఇంకా గబగబా రెడీ అయిపోయి గుడికి వెళ్ళేసి వచ్చేద్దాం బాబా, గుడికి వెళ్ళేసి వస్తే మంచిదంట అని చెప్పాను. ఇక్కడ దగ్గరలోనే మాకు శనీశ్వరుడి గుడి ఉందన్నమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళాము. సో దగ్గరే కాబట్టి మా సుదర్శన్ పద వెళ్దాము అన్నట్టు. సాటర్డే ఇంకా సుదర్శన్ కూడా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా అలా ఆ రోజు పొద్దున్నే లేసి టెడీ వెళ్ళిపోయిన తర్వాత కొంచెము గబగబా స్నానం చేసుకొచ్చి ఇంకా అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఎలాగో న్యూ ఇయర్కి దీపాలన్నీ కడిగి పెట్టుకున్నాను. సో మళ్ళీ అనేసి కడగలేదేమి. సో అలానే ఉంది. ఇంకా ఇది తొందరగా అయిపోతుంది. దీపాలు కడిగి అని చేసుకోవాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. కడగకుండా అలానే పెట్టేసుకుంటే అంత తొందరగా అయిపోతుంది కదా. సో అట్లా అనమాట, అన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నేను చెప్పాను లాస్ట్ వ్లాగ్లో, హ్యాపీ న్యూ ఇయర్ రోజు ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తే ఇంక ఇయర్ అంతా ముగ్గులేస్తూనే ఉంటుందేమో అనేసి అనుకున్నాను అని చెప్పి. సో సేమ్ అలానే జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు కూడా హ్యాపీయే ముగ్గు వేస్తుంది. సో ఇంట్లోనే ఉంది కాబట్టి సరే నువ్వే వేయరా అని చెప్పాను. కాకపోతే ఏమంటే ఈసారి ముగ్గు హ్యాపీ వేస్తుంటే మా సుదర్శన్ కూడా హెల్ప్ చేశాడు, అదే స్పెషల్ అనమాట. ఇంకా నేను మీకు చాలాసార్లు చెప్తుంటా, మా సుదర్శన్ మల్టీ టాలెంటెడ్, అన్నీ వచ్చు మా సుదర్శన్కి, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు అనేసి. కానీ ఈ ముగ్గులో ఇన్వాల్వ్ అవ్వడం కూడా లాస్ట్కి ఫైనల్గా జరిగిపోయింది. సో ఆల్ రౌండర్ అనమాట మా సుదర్శన్. టచ్ ఒకటే తీసుకోకూడదు, అక్కడ పెట్టండి. దగ్గర పెట్టు, ఇట్లా పట్టుకో ఈ హ్యాండ్తో ఇట్లా పట్టుకో. ఇలా పట్టుకో హ్యాండ్ ఇక్కడ కింద ఎల్బో దగ్గర. ఇట్లా పెట్టుకో, దగ్గరించారు ఇంకా స్లోగా 3 times. అన్ని జేజులకి ఇట్లా చుట్టూరు చేయాలి. ఇంకో రౌండ్ పైనుంచి 3 times కిందకి వెళ్ళాలి. అక్కడ ఉంది చూడు బాబా ఒకటి, అది
ఆ బెల్ తీసుకో జేజిది జరుకో బెల్ ఉంది కదా అక్కడ కొద్ది దగ్గరికి వెళ్ళు ఇంకా ఇక్కడ ఇంట్లో ఉన్న పూజ గది అంటే నాకు చాలా ఇష్టం తెలుసా, ఎంత బాగుంటుంది. ఫస్ట్ అనుకునేదాన్ని ఏంటబ్బా ఇంత చిన్నదిగా ఉంది, ఇంకొంచెం పెద్దదిగా చేపించుకుంటే బాగుండేదని ఫీల్ అయ్యేదాన్ని. కానీ నిజంగా చెప్తున్నాను, నేను పూజ చేసుకున్నప్పుడు అంతా మనసులో అనుకుంటా ఉంటాను. ఫస్ట్ టైం మీతో షేర్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఇక్కడ ఇంట్లో ఉన్న పూజ గది. ఇంకా ఇప్పుడు చాలా లేటెస్ట్, ఇప్పుడు ఇంటీరియర్ చేసుకునే వాళ్ళకి ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్గా చేపించుకుంటున్నారు. అవి నచ్చాలి కదా, అయినా ఎందుకో తెలియదు వాటికంటే నాకు అంటే చూస్తూ ఉంటాను నేను. ఏదైనా నాకు ఈ పూజ గది ఏమైనా మోడల్ ఏదైనా చేద్దాము అన్నప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. అలాంటప్పుడు చూసి చూసి లాస్ట్కి ఇదే బాగుంది అనిపిస్తుంది. దండం పెట్టుకో జేజికి, ఒక్కొక్కో జేజికి మంచి చదువు రావాలి జేజీ అని. ఇంకా అలా ఇంట్లో మంచిగా పూజ చేసేసుకున్నాం. ముగ్గు చూసారా ఎంత బ్యూటిఫుల్ ముగ్గు వేశారో. ఇప్పుడు అవి కొనుక్కున్నప్పటి నుండి ఆ ముగ్గులు వేసుకోవడం చాలా ఈజీ అయిపోతా ఉంది మాకు. కాకపోతే దాంతో కూడా కొంచెం డిఫరెంట్గా వేయడానికి ట్రై చేస్తూ ఉండాలి అనిపించింది. ఇంకా చెప్పానుగా గుడికి వెళ్దాం అనేసి వెళ్తున్నాము. ఇంకా యాపికి ఆకలేస్తుంది అనేసి అంటే దోశ వేద్దామా అంటే వద్దు అనేసి అనింది. సరేలే వెళ్ళేసి వచ్చేద్దాం ఇక్కడే కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా ఆ స్లో ఫామ్వి మిల్లెట్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఆ 2 పెట్టుకొచ్చుకుంది. అది తింటా వస్తా ఉంది. అద్దుకొని అక్కడ కనిపిస్తా ఉంది కదా, అదే గుడి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ గోపురం కనిపిస్తుంది కదా, అది కాదు గుడి. అక్కడ ఫ్రంట్ కనిపిస్తా అని చూసారు, అంటే మేము వెళ్ళే గుడి అది కాదు, ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం. ఈ గుడి చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ పూలు భలే ఉన్నాయి కదా. అదే మా శనేశ్వరుడికి నువ్వులు నూనె వస్తుంది. అవి ఫ్లవర్స్ చూడు ఇక్కడ, బాబాయ్ ఫ్లవర్స్ చూడు. ఇంకా గుడిలో శనీశ్వరుడికి చేయాల్సిన పూజకి కావాల్సిన అవి నువ్వుల ఆయిల్, నువ్వులు ఇంకేదో ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాం. ఇంకా అలాగే పూజారి గారికి కూడా ఇవ్వాలి కదా మనము, సో అలాంటివన్నీ కూడా కొన్ని తీసుకున్నాం ఇక్కడ. ఇలా ఆ రోజు అందరూ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకే ఎందుకు ఇలాంటి రీల్స్ కనిపిస్తూ ఉంటాయో తెలీదు. నాకు ఆ రోజు ఎందుకో ముందు రోజు కనిపించింది. సరే వెళ్ళాలి చేయాలి అనేసి అనుకొని ఇంకా ఇలా చేసుకున్నాము. ఇంకా అష్టమ శని ఉండేవాళ్ళు ఇలా చేయాలి, ఇలాంటివన్నీ వింటుంటాం కదా. సో ఇలా చేస్తే మంచి జరుగుతుంది అంటే మనం చేయిస్తే తప్పు లేదు కదా. ఆయిల్ పెట్టేసి వంగి వేయి నాన్న, వంగి వేయి. కొంచెం నాకు ఇవ్వు. ఇంకా మనం తెచ్చిన తులసి మాలకు కూడా ఆల్రెడీ ఉన్న తులసి మాలలో కలిపేసి అలా దేవుడికి పెట్టేస్తున్నారు. దండం పెట్టుకో పోనండి, జై దండం అంకుల్ స్వామి. ఇంకా ఇక్కడ పూజారి గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మెయిన్లీ కెమెరా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓం చంచనిత్రాయ ప్రణం దేవే తతుతే వాదే ఏబ్రవాదనే ఏవదే ధేనామా విత్రోదో దేవిం వాసం జనంత దేవాహం తాం శరో భగవదంతే దానమంద్రేష పర్యంతాన దినర్వాగస్మన్ ప్రసైతో సమర్థస్తు సుప్రమస్తు.
నాకు ఇది ఇచ్చారు. तुलसी नाम ने है तुलसन्ना, तुलसी नाम ने है कुमार, कुमार नाम ने है सुनील, सुनील नाम ने है सपुट అంతే అలా గుడికి వెళ్ళినప్పుడు అంతా ఎలా అనిపిస్తుంది అంటే రోజు ఇక్కడే కదా దగ్గరే కదా గుడి, రేపు పొద్దున్నే రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయాలి అనిపించే అంత బాగుంటుంది అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం వరకు కూర్చోవచ్చు కూడా, చిన్నదే. కానీ నేను అనుకునేదాన్ని పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది అబ్బా అనేసి, కానీ చిన్న చిన్న టెంపుల్స్ వచ్చామండి గుడికి వెళ్ళేసి హోటల్కి వచ్చామండి. ముగ్గు చూడండి మా వెనక ఎంత బాగుందో. బాగా మా డాడీ ఎగ్జామ్కి వెళ్ళిపోయింది. హలో డొలబోలు. ఇంకా మేమేమంటే బెంగళూరులో అది హోటల్స్ అయినా అవ్వనివ్వండి, రెస్టారెంట్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా షాప్స్ అయినా అవ్వనివ్వండి, ఒక్కసారి వెళ్ళేసి వచ్చాము కొత్తగా చూసాము అంటే దానికి 3 times వెళ్ళకుండా మాత్రం ఉండము. మొన్న January 1st నేను సుదర్శన్ వచ్చాము కదా, సో ఈ సెకండ్ టైం అనమాట రావడము. మళ్ళీ అనుకోకుండా వచ్చేసాము, అంతే బుజ్జు మనము ఇంకా 3 times దీనికి వచ్చి తర్వాత ఆగుతాము అనేసి అంటున్నాడు సుదర్శన్ ఆ రోజు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది, అంటే సూపర్గా ఉంది అని చెప్పాను, కానీ బాగుంది. ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు అంతా అనిపిస్తూ ఉంటుంది నాకు సుదర్శన్కి, ఇలా ఇంత హోటల్ పెట్టుకున్నా చాలు బాబా సరిపోతుంది అన్నట్టుగా. ఎప్పటికైనా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవాలి అన్నట్టుగా అనమాట, కానీ అది ఎప్పుడు కుదురుతుందో ఎలా కుదురుతుందో ఏమీ తెలీదు. ఇంకా వెళ్ళే దారిలోనే సూపర్ మార్కెట్కి వచ్చాము. మొన్న రీసెంట్గా అప్సరా పెన్సిల్స్ కొని ఇచ్చాను కదా, అది అసలు 1 week కూడా కాలేదు, అప్పుడే అయిపోయి కొట్టేసింది అనమాట. హ్యాపీ అన్ని వాడేసింది, అది ఎట్లా వాడిందో ఏమో తెలియదు, నోట్స్ సరిగా రాయదు, అన్ని పెండింగ్ ఉంటాయి, వీడు ఎట్లా అయిపోగొడుతున్నాడు అబ్బా అనేసి అనిపించింది నాకైతే. ఇంకా అయిపోయాయి అని చెప్పేసి మళ్ళీ పెన్సిల్స్ కోసం వచ్చారు. ఇక్కడికి వచ్చాము, అప్సరా పెన్సిల్స్ అడిగితే లేవంట, డామ్స్ ఇస్తున్నారు, అయితే ఆల్రెడీ ఉన్నాయి అక్కడ ఇంట్లో. సరే ఈ రోజు ఇంకోటి కొత్త ట్రై చేద్దామనేసి ఇంకోటి చూసాము. అప్పుడు అప్సరా తీసుకుందామంటే వద్దన్నారు, ఇప్పుడు అవే కావాలంట, ఇప్పుడు దొరకట్లేదు. క్యామ్లిన్ ట్రై చేస్తావా అవి ఎలా ఉంటాయో ఈ పెన్సిల్స్ కొత్తవి? ఎప్పుడు యూజ్ చేస్తావు? कैमलिन दे दो भैया नहीं ये तो इधर है ना డార్క్గా ఉందా బాబా చూడు. హెచ్డి దా ట్రై చేద్దాం రా, ట్రై చేయి. ఈసారి ట్రై చేయాలి, లేవంటే అప్సరా నెక్స్ట్ టైం కొనుక్కుందాం. రెడీ అవి వాళ్ళు పెన్సిల్ పెన్స్ ఎరేజర్ తీసుకుంటే మా సుదర్శన్ టేప్ తీసుకుంటా ఉంటాడండి. తీసుకున్నావు కదా పదా, నిన్ను కాదులేరా, అవన్నీ పెట్టే అవద్దు. వెళ్దామా? వెళ్దాం అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్కరు స్ట్రక్ అయిపోతున్నాము. నాకైతే ఆ బొరుగులు ముద్దలు కనిపించాయి, నాకు భలే ఇష్టం ఇది బొరుగులు ముద్దలు అంటే. నేను నా చిన్నప్పుడు భలే తినేదాన్ని, తీసుకుందాం అనుకున్నా ఒకటి. ఇంకా ఈ మధ్య ఏమంటే పాపం టెడ్డీ లేకుండా చాలాసార్లు ఇలా తిరిగేస్తున్నాము, సో టెడ్డీ లేదు కదా అన్నట్టుగా టెడ్డీ కోసం కూడా ఏదో ఒకటి షాపింగ్ చేయాలనేసి చూస్తున్నాను ఇక్కడ, ఏదో ఒకటి తీసుకెళ్దామని. తీసుకుందాం. అమ్మ నేను కూడా ఒకటి తీసుకున్నా. నేనేమంటే యాక్చువల్గా ఈరోజు భోగి, రేపు సంక్రాంతి అనేసి అనుకున్నాను. రేపు భోగి పండగ అంట, ఇంకా ఎల్లుండి మకర సంక్రాంతి అంట. టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి రేపు హాలిడే ఇచ్చారు 14th, ఇప్పుడు మళ్ళీ మార్చారు 15th హాలిడే అంట. సో ఇంకా సుదర్శన్ ఉండేసి వీళ్ళకి స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్దాంలే బుజ్జు అనేసి మేము ఇంకా తిరుపతికి అసలు బయలుదేరలే లేదు, ఇక్కడే ఉన్నాము. మార్నింగ్ పూజ చేసిన తర్వాత మళ్ళీ ఉర్లీలో పూలు తీసేసి మంచి పెడదాము అనేసి అనుకున్నాను, కానీ టైం అయిపోయింది, మళ్ళీ గుడికి వెళ్ళేసి వచ్చేద్దాం కదా, వచ్చిన తర్వాత పెట్టుకుందాం అన్నట్టుగా అలానే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చి మళ్ళీ దాన్ని పెట్టుకుంటున్నాను అక్కడ. నాకు ఇది చాలా నచ్చింది తెలుసా, అసలు ఇన్ని ఇయర్స్ నేను ఇక్కడ ఎందుకు నవ్వుకుంటున్నా అంటే మా సుదర్శన్ ఒక్కొక్కసారి నన్ను పొగుడుతూ ఉంటాడు. కొన్ని మీతో షేర్ చేసుకోవచ్చు అలాంటివి, కొన్ని షేర్ చేయలేను అనమాట. అందుకని ఇక్కడ నేను మా మాటలు మ్యూట్ పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ఇదిగో ఈ షూ ర్యాక్ వచ్చినప్పటి నుండి దీనిపైన ఏదైనా పెట్టుకోవాలి. ఫైనల్లీ నాకు ఇది ఉర్లీ దొరికింది కదా, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది, సింపుల్గా చాలా డీసెంట్గా బాగుంది అన్నట్టుగా అనిపించింది.
ఇంకా ఏదైనా కనిపిస్తే ఏమైనా పెట్టచ్చేమో దాని తర్వాత మరి తెలియదు. ఇప్పుడు కదా ఇది బాగుంది అనిపించింది. ఇంకా మధ్యాహ్నం అయింది, లంచ్ చేసుకోవాలి. రెడీ వచ్చేస్తే స్కూల్ నుండి ఆకలి వేస్తుంది. అసలు ఎగ్జామ్ టెన్షన్లో వెళ్ళునింది. సరే ఇదేమంటే ఈ మధ్య మామూలుగా మేము బుల్లెట్ రైసే వాడుతూ ఉంటాం. ఇంకో ఈ జీటీఎస్ బుల్లెట్ రైస్ నేను 5 kgs 10 kgs అలా తెప్పించుకుంటూ ఉంటాను. ఆ బాక్స్లో వేసుకుంటా సరిపోతూ ఉంటుంది. 10 kgs బాక్స్ అనమాట. అలా తెప్పించుకుంటాం, బాగా వచ్చేటివి. ఇప్పుడు రీసెంట్గా ఎందుకో తెలియదు సేమ్ బ్రాండ్ తెప్పించుకుంటా కానీ ఆ రైస్ సరిగా రావట్లేదు, వేరేగా ఉంటుంది. టేస్ట్ బాగా, అన్నము ముద్దగా ఉన్నా కానీ టేస్టీగా ఉంటే తినేయాలి అనిపిస్తుంది. అలా లేదనమాట, ఏదోగా ఉంది అసలు రైస్. ఏందబ్బా ఇలా డిఫరెంట్గా ఉంది, ఏమైనా వేరే తెప్పించుకుంటున్నామా అనేసి అనుకున్నా. కానీ సుదర్శన్ ఏమంటే బ్లింకిట్లో ఆర్డర్ చేశాడు జీటీఎస్దే, ఇది కోలం రైస్ అనేసి. ఇంతకుముందు జీటీఎస్ బుల్లెట్ రైస్ అనేసి తెప్పించుకునే వాళ్ళము. సో ఇది కోలం రైస్ అనేసి తెప్పించుకుంటున్నాము. మన బిర్యానీకి ఏమో తెప్పించుకొని చేసుకున్నాము, పులావ్కి చాలా బాగా వచ్చాయి. సరే 1 kg తెప్పించుకొని ట్రై చేద్దామనేసి నేను ఇంకా నార్మల్ రైస్గా చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా అలాగే సాంబార్ చేద్దామనేసి ఇంకా వెజిటేబుల్స్ కొన్ని తెప్పించుకున్నాను. ఒక్క వెజిటేబుల్ తెప్పించుకోవడం మర్చిపోయాను. ఎక్కడ తీద్దామన్నా? పూలు ఉంది కదా, పూలు దిగడా? రెడ్డి హ్యాపీతో కలిసి మా సుదర్శన్ కూడా దీన్ని అడిక్ట్ అయిపోయాడు. ఇంకోటి ఏమంటే వీళ్ళకంటే బాగా ఆడాలంటే ఎలాగైనా. ఇంతగా గుడి నుండి వచ్చినప్పుడు చూశాను కింద వెజిటేబుల్స్ పెట్టున్నారనమాట. సో కందిపప్పు నానబెట్టేసి, బియ్యం కడిగేసి నానబెట్టేసి స్టవ్ మీద పెట్టేసి వెళ్ళి బ్రింజాల్ ఉందేమో చూసి బ్రింజాల్ మర్చిపోయాను అనమాట. ఈసారి సాంబార్ అన్ని వెజిటేబుల్స్ చేద్దాము. ఎప్పుడు అడుగుతూ ఉంటారు కొందరు వెజిటేబుల్ సాంబార్ షేర్ చేయ ఆశ అనేసి. సో వాళ్ళ కోసము క్లియర్గా రెసిపీ చూపిద్దాం అన్నట్టుగా బ్రింజాల్ కూడా ఒక్క వెజిటేబుల్ కూడా పోకూడదు అనుకున్నాను. అందుకే కిందకి వెళ్ళాను, అవన్నీ పెట్టేసి మా సుదర్శన్ చూస్తూ ఉన్నామని చెప్పేసి. సో బ్రింజాల్ కోసం వచ్చాను. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నాకు నియతి కనిపించింది, మా యోగా ట్రైనర్, మీకు గుర్తుందో లేదో. సో తను ఉండేసరికి తనతో మాట్లాడుతున్నాను. తను కరెక్ట్గా ఏమంటే నేను మీకు టూర్లో చూపించా చిక్మగళూరులో, ఇది చనా, గ్రీన్ చనా అనేసి తను తీసుకుంది. అది ग्राम सी है। आपका निकाल रही हूँ वीडियो। इसको भून के भी ऐसे भी आप भून के खाओ ना, जैसे पीनट्स कैसे भून के खाते हैं ऐसा गीले वाले, अच्छा ऐसा ग्रीन भून से के भी खा सकते हैं। तो वो एक अंदर ना थोड़ा सिकाई वाला टेस्ट बैठ जाएगा, अच्छा तो वो भी अच्छा लगता है। पर ये वाले जो थोड़े ना हार्ड हो जाते हैं, ये जो येलो होता है ना, हाँ 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 इट्स लिटिल हार्ड। और अब ये जो ग्रीन वाला है ना, वो आप भून के खाओ तो अच्छा लगता है। फिर हम इनकी ना सब्जी बना लेते हैं। ये पत्ता सा कुछ भी पत्ता नहीं फेंक देना, फेंक दो। पत्ता फेंक देना। थैंक यू। అలా ఆ రోజు తను దాని గురించి చెప్పిన తర్వాత మీకు వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అని ఇలా పెట్టేసి వెళ్ళాను. దీనిలో బ్రింజాల్ చూసారా. సో ఇంకా బ్రింజాల్ తెచ్చుకున్నాను, అలా పియర్స్ తెచ్చుకున్నాను, అనపకాయలు తెచ్చుకున్నాను. చాలా రోజులు అయిపోయింది ఇది తిని, ఇప్పుడు ఇది సీజన్ కదా అనేసి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా దాన్ని ఒలిచి చేసుకోవాలి. సో ఈరోజు మాత్రం నేను మరి సాంబార్ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్గా డ్రమ్ స్టిక్ సాంబార్ అయితే ఇవన్నీ వేయను, ఓన్లీ డ్రమ్ స్టిక్తో చేసేస్తాను, ఆ ఫ్లేవర్ ఉండాలి అనేసి. లేదు వేరే వెజిటేబుల్స్ చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి చేస్తాను, డ్రమ్ స్టిక్ తప్ప అనమాట. సో అప్పుడు బాగుంటుంది. ఇంక ఇప్పుడు అన్నీ రెడీ చేస్తాను. యాక్చువల్గా ఈ రెసిపీ నేను మీతో ఆల్రెడీ షేర్ చేశాను, షార్ట్ వీడియో పెట్టాను, లింక్ కావాలంటే కింద పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. వచ్చేసావా? ఏమి ఈరోజు లేట్ అంట? హాఫ్ డే తెచ్చాడా? మాట్లాడి ఆర్గ్యూ చేసి తీసుకొస్తే ఎందుకు వచ్చావంట. అయినా ఏంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్ పెడితే ఎట్లా వాళ్ళు? కొంచెం పొటాటో ఒక పక్క బాయిల్ చేయవచ్చు. చేస్తా ఉంటే బాబా అలసిపోయాను. సాంబార్ ఒకటే చేస్తారే బాబా. ఆల్రెడీ చదువుకుంది కదా బాబా, ఎగ్జామ్ రాసి ఉన్నది. ఏ సెట్ వచ్చింది కదా? అదే వచ్చింది. అవునా బాబా? 1 వీక్ పోతే వెళ్ళడం నాడే.
మేము టెంపుల్కి వెళ్ళాము మీకోసము ప్రేయర్ చేసాం, అందుకనేసి ఏమో ఈజీగా వచ్చింది. కరెక్ట్గా నువ్వు ఎగ్జామ్ రాసే టైంకి. ఇప్పుడు పిల్లలు అసలు ఏదైనా చెప్తే అసలు నమ్మడమే లేదు. టెడ్డీ లాంటి పిల్లలు కూడా నమ్మట్లేదా అనేసి అనిపించింది. వాడి కోసం ప్రే చేశానంటే నమ్మబుద్ధి కావట్లేదు వాడికి. అంటే టైం డేట్ అన్నీ అడుగుతా ఉంది. ఏమంటే మేము ప్రే చేసినందుకు కాదు, వాడు కష్టపడి చదివినందుకు వాడికి ఈజీగా వచ్చింది అనేసి వాడి నమ్మకం అనమాట. నేను ఏమంటే ఈ మధ్య కొంచెము వీక్ అయిపోతున్నాను, వీక్గా ఉన్నాను. యాక్చువల్లీ కొంచెం హెడ్ బాత్ చేసుకొస్తే కొంచెం అలసిపోవడము అట్లా ఉంది. ఇంకా ఆ రోజు హెడ్ బాత్ చేశాను, ఇంకా అలా గుడికి వెళ్ళేసి వచ్చాను. ఎందుకు బ్యాక్ పెయిన్గా ఉండింది అనమాట. అందుకనే సుదర్శన్ పొటాటో ఫ్రై చేయమంటే నేను చేయలేను బాబా అనేసి అన్నాను. సరే మళ్ళీ పాప అడిగాడు కదా అనేసి బాబా చేసేస్తాను ఎంతసేపు అని చెప్పాను. యాక్చువల్గా మా సుదర్శన్కి పొటాటో ఫ్రై ఎలా చేయాలంటే ఇలా ఉడకపెట్టి చేయాలన్నమాట. ఇలా మనం కట్ చేసి ఫ్రై చేస్తాం కదా, అలా వద్దంట. కానీ అలా చేస్తే సాంబార్కి చాలా బాగుంటుంది. అంటే ఉడకపెట్టకుండా మనము ఫ్రై చేసేస్తూ ఉంటాం పొటాటోని సన్నగా కట్ చేసుకొనేసి, అట్లా చాలా బాగుంటుంది. కాకపోతే మా సుదర్శన్కి ఇట్లా కావాలి అన్నాడు కదా అనేసి ఇంకా ఉడకపెట్టాను. ఇంకా లాస్ట్ మా సుదర్శన్ ఏమంటే నేను చేసేస్తాను ఉండు భుజ, అది నువ్వు సరిగ్గా రాదు నీకు, నేనే చేస్తాను అనేసి అన్నాడు. సరే అనేసి ఫస్ట్ కుక్కర్లో అయితే పెట్టేశాను పొటాటోని. యాక్చువల్గా పొటాటో ఫ్రై రెసిపీ ఏమంటే మా అత్తయ్య ఫేవరెట్. అక్కడ కూడా మోహనాని శిరీషాని ఎప్పుడు పొటాటో కర్రీ చేస్తా ఉన్నప్పుడు అలా చేయండి అమ్మా అనేసి అడుగుతుందంట ఆంటీ. కానీ లాస్ట్కి శిరీష ఏమంటే అలా ఫ్రై చేసేస్తుందంట. ఒకసారి వెళ్ళినప్పుడు ఆంటీ అలా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మా సుదర్శన పొటాటో ఫ్రై చేసుకుందాం అలా ఉడకపెట్టి అనేసి అంటే అవంతా గుర్తుకొచ్చి ఇంకా సుదర్శన్తో షేర్ చేస్తూ ఉన్నాను అక్కడ. అలాగే మీతో ఇక్కడ వాయిస్ ఓవర్లో షేర్ చేశాను. ఇంకా రెసిపీ చేయడం నాకు వచ్చు, కానీ మా సుదర్శన్ చేస్తా అన్నాడు కదా, మళ్ళీ యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేసి చూసుకుంటున్నాడు ఎలా చేయాలో అనేసి. దీంట్లో కొత్తదా? పాతదే. పాతదే కొత్తది. పాతదేలే బాబు, ఎప్పుడో కొన్నాను, ఇప్పుడే యూజ్ చేస్తున్నాను. దానిలో కోల్డ్ వాటర్ వేద్దాం. దాంట్లో పట్టేదా ఈ వాటర్? ఆ వాటర్. సుదర్శన్ ఆఫీస్కి వెళ్తాడు కదా, ఎంత వర్క్ ఉంటుంది, ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, బ్రెయిన్ అంతా దాంతో నిండిపోతుంది కదా. ఆ కిచెన్లో ఏమేమి ఉన్నా ఏమేమి లేవు కూడా గుర్తుంటాయి. అది ఎలా గుర్తుంటాయో నాకే అర్థం కాదు. ఇప్పుడు నేను పొటాటో వేసి పెట్టాను, మా సుదర్శన్ మ్యాష్ చేస్తున్నాడే ఆ గిన్నె ఉంది కదా, అది కొత్తదా బుజ్జు, ఎప్పుడు కొన్నావు అనేసి అడుగుతున్నాడు. యాక్చువల్గా అది కొత్తదే, ఎప్పుడు వాడలేదు, కానీ ఇప్పటికిప్పుడు కొనలేదు. అప్పుడు ఒకసారి ఆఫర్లో ఉంటే అది తీసుకున్నాను అనమాట. నచ్చి ఇది వెడల్పుగా ఇట్లా ఉంది కదా, ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది అని, ఇంత పెద్ద గిన్నెలు అలా లేవు కదా అనేసి తీసుకుంటే అది ఎంత గుర్తుగా అడుగుతున్నాడు మా సుదర్శన్ అసలు అనిపించింది. నేను మోహన శిరీషకి చెప్తూనే ఉంటాను, మోహన శిరీష మీకు అక్కడ ఆంటీ ఎలాగో నాకు ఇక్కడ మా సుదర్శన్ అలాగా అనేసి అంటుంటాను. అంటే పాపం బ్యాడ్గా ఆయన చెప్పట్లేదు, మంచిగానే. ఇలాంటి వాళ్ళు ఉంటే మనం కూడా మంచిగానే ఉంటాము, వేస్ట్ ఖర్చులు చేయకుండా అలా ఉంటాము. సరే పదని, మా సుదర్శన్ పొటాటో ఫ్రై చేస్తున్నాడు, ఎలా చేస్తాడు షేర్ చేస్తాను, కంప్లీట్ రెసిపీ షేర్ చేస్తాను. జీలకర్ర బాబా బాగా దగ్గర ఉండరా బాబా వంట చేసేవాళ్ళు? దానిపైన వేస్తే అక్కడక్కడ పసుపుగా ఎల్లోగా ఉంటుంది. తిన్నాను బుజ్జు, ఆ దానిపైన వేయాలి. అట్లా వేయకూడదు, ఈక్వల్గా ఉంటుంది. దీంట్లో ఆయిల్లోనే వేసేసామంటే ఫస్ట్. నన్ను అడగద్దు బాబా అలాంటప్పుడు, నన్ను ఎందుకు అడుగుతావు? నీకు ఇష్టంగా చేసుకో, ఇక్కడ పెట్టు. డౌట్స్ వస్తాయి, నాకు కాన్ఫిడెన్స్ ఉండదు, గుర్తుండదు. నువ్వు షెఫ్ కదా, గుర్తులు ఉండదు బుజ్జు. అలాంటప్పుడు నేను నాకు అన్ని గుర్తుంటుంది నీకంటే. చాలు బాబా. సాల్ట్ వేసి ఉడకబెట్టావు బుజ్జు పొటాటో. స్టవ్ ఇటు వచ్చేస్తుంది గిన్నె.
ఎంత బాగుంది చూడు కలర్ఫుల్గా. మరి ఇంత ఇన్సైట్ చేసావు, అక్కడక్కడక్కడ పసుపు ఉండాలనేసి వాళ్ళు. అక్కడక్కడక్కడ వస్తుంది చూడు ఇప్పుడు. కింద వేయకు బాబా. దీనికి కారం వేయరు, గ్రీన్ చిల్లీస్తోనే చేస్తారు. స్టైల్ వాళ్ళు. అయిపోయిందా? ఈ కిచెన్లో నేనైనా ఉండాలి, మా సుదర్శన్ ఉండాలి. మా సుదర్శన్ చేసేటప్పుడు నేను వీడియో చేయడానికి వెళ్ళానే అనుకోండి, అంతే గొడవలు అయిపోతాయి. నాకు బీపీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అంతే. కింద పైన వేస్తూ ఉంటాడు, ఎట్లా అంటే అట్లా చేస్తూ ఉంటాడు. అది మిక్స్ చేయడం కూడా బీపీ వస్తుంది, అది ఎందుకో తెలియదు నాకు. సర్లేండి, అన్నం చేసేసాను. ఇంకా వేడి సాంబార్, దాని తర్వాత వచ్చేసి పొటాటో ఫ్రై. బాగుంటుంది ఇది కూడా, చూద్దాం. కానీ మా అత్తయ్య ఏమంటే సంక్రాంతికి, వినాయక చవితికి ఇలా సాంబార్ చేసి అలాంటి పొటాటో ఫ్రై చేస్తూ ఉంటారు. 3 బాక్సెసా? బాక్సెస్ ఉందా? బాక్సీ టైప్. बॉक्सी टाइप आलू అది పట్టినాను. बॉक्सी बब्बा అదే పట్టరా. మా సుదర్శన్ చేశాడనేసి ఫస్ట్ ఆ కర్రీయే వేస్తూ ఉన్నాడు అందరికీ. नाइस ఏంద్రా వాడి పక్కన చేరావు పోయి? అది పట్టు. నువ్వు పట్టు. राइस సాల్ట్ తెచ్చుంటే బాగుండేది. कराइस ఒక టైం పెరుగు తెచ్చుకుంటే బాగుంటుంది. ఉన్నది కదా పెరుగు? లేదు. ఉన్నది బుద్ధి, మన అమ్ములు తెచ్చాం కదా. ఏమో. నేను కలుసుకుంటా. ఫస్ట్ సాంబార్తో తిన్నాను రా, కష్టపడి సాంబార్ చేశాను. అమ్మా కలుపుకో, బోటి కలిపిస్తా. the white girl looks nice. ఆ టెడ్డీ ఫేస్ గమనించారా ఎలా ఉందో? గో ఫుల్ వెజిటేబుల్స్ వేసి సాంబార్ అయినా చేస్తుంటా వీక్లీ వన్స్, లేకపోతే వెజిటేబుల్ రైస్ అయినా చేస్తుంటాను. ఏడు మొహం వేసుకుని ఉంటుంది పాపం. అదేంటో తెలియదు, ఎంత టేస్టీగా చేస్తున్నా కానీ తినబుద్ధి కాదు. అదేదో ఇష్టం లేకుండానే బలవంతంగా తింటుంది. చూడు, అన్నంలో సాంబార్ కాదు, సాంబార్లో అన్నం. లేదమ్మా అన్నంలో సాంబార్. అన్నంలో సాంబార్ వేసుకుంటారు అందరూ. బబ్బా సాంబార్లో అన్నం. అంతా బాబా ఒక్కటే అంత హాఫ్ అయిపోయింది. ఎలా ఉంది బాబా? సాల్ట్ బాలే ఉంది. నువ్వు తిను ఫస్ట్. ఏమది అట్టు కూర్చున్నావు? బాగా కూర్చోనన్నా. పడతావు నన్న. అసలు తెలీదు ఎట్లా వస్తున్నారు. డ్రమ్ స్టిక్ ఇలాంటి విషయాలు దాంట్లో అన్ని వెజిటబుల్స్ వేసుకోవాలి కదా. డ్రమ్ స్టిక్ సాంబారే వేరుగా చేసుకోవాలి, అప్పుడు టేస్ట్. పోయి వాడి వీడియో తీయమంటాను. అమ్మ చాలా అనుకుంటూనే ఉంటుంది. ఇంకా ఇవేమంటే కరెక్ట్గా అన్నం తినే టైంకి ఏమంటే ఇవి మేము లాండ్రీకి వేయాలి అనేసి బుక్ చేసుకొని ఉన్నాము. ఆన్లైన్లో బుక్ చేశాను మా సుదర్శన్. యాక్చువల్గా అది డ్రై వాష్కి ఇవ్వాలన్నమాట. 1 శారీ తెచ్చుకున్నాను ఆంటీది. అది నేను ఒక వీడియో చేయాలి అనుకున్నాను, కానీ అది ఏమంటే శారీ అంతా మరకలుగా అలా ఉండింది. ఇంకా 2 లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు ఉతకలేదు, కొన్ని లైట్ మార్క్స్ ఉన్నాయన్నమాట. అందుకే డ్రై వాష్కి ఇద్దాం అనేసి అనుకుంటే మా సుదర్శన్ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. అప్పుడే అతను వచ్చి ఇంకా తీసుకెళ్తున్నాడు. ఒక 2-3 డేస్ పడుతుందంట వచ్చేసరికి. ఆలోచించరా, బరోబర్ ఆలోచిస్తా. నల్లి బొక్క తినుకుంటే ఆలోచిస్తా. నీ కొడుకు దగ్గర తీసుకో, ఈ సంబంధం కూడా నీ కొడుకు దగ్గరకు వచ్చి వెళ్ళిందే కదా. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఒక మూవీ చూసాం, ఎంత బాగుందో. ఫస్ట్లో ఏం బాగుంటుందో అనుకున్నాను, మళ్ళీ భలే ఉన్నింది. పాప్కార్న్ కూడా చేసుకొచ్చాను మా సుదర్శన్. ఇద్దరం ఇట్లా కూర్చొని చూసుకున్నాము. రెడీ హ్యాపీ వాళ్ళు మాత్రం మంచిగా నిద్రలో ఉన్నారు. సరే వాళ్ళని పడుకుంటేనే మంచిదిలే అనుకున్నాము. సో మీరు చూసారా ఈ మూవీ? చూసే ఉంటారులేండి, చూడకపోతే చూడండి. ప్రేమ్ అంటే అనమాట, నెట్ఫ్లిక్స్లో. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.